ప్రేక్షక మహాశైలందరికీ మీ వాడపల్లి సత్యనారాయణ శుభాభి వందనాలు. ఈరోజు మనం శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ధారణ గురించి తెలుసుకుందాం. అందులో ఉన్న రహస్యాలు, అది ధరించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, అలాగే దీక్షా సమయంలో పాటించవలసిన నియమాలు, వీటిని గురించి మనం విపులంగా చర్చించుకుందాం. స్వామివారి భక్తులు ఎవరన్నా ఉంటే హరిహరపుత్ర అయ్యప్ప అని కామెంట్ చేయండి. మాలధారణ, మండల దీక్ష, జ్యోతి దీక్ష, ఏ దీక్షల్లోనైనా ముందుగా మనం చేయవలసింది నల్లటి వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలు కానీ షాప్లో కొనుక్కొని, అలాగే స్ఫటికమాల ఒకటి, అయ్యప్ప ముద్రన్నది, రుద్రాక్షమాల ఒకటి, ఈ రెండు మాలలు వస్త్రాలు తీసుకోండి. బుధవారం ప్రీతికరమైంది అయ్యప్ప స్వామి వారికి మాలధారణకి ముందు రోజు తీసుకోండి. గంధం, పాలు ప్యాకెట్ ఇవన్నీ కూడా తీసుకొని మీ దగ్గరలో అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉంటే అక్కడికైనా వెళ్ళండి, లేదా ఆ స్వామివారి తండ్రి అయినటువంటి శివాలయానికి వెళ్ళి ఆ మాలల్ని అక్కడ స్వామివారి వద్ద ఇస్తే, పంతులు గారికి ఇస్తే స్వామివారి వద్ద ఉంచి అభిషేకం చేసి మీకు మాలధారణ చేయడం జరుగుతుంది. మాలధారణలో జరిగిన తర్వాత మనం ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే 2 పూట్ల కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తర పూజా కార్యక్రమం చేసుకోవాలి. సమయానుకూలత లేనివారు అంటే కొన్ని ఉద్యోగ వ్యాపారంలో ఉండే వాళ్ళకి పూజా కార్యక్రమానికి అవకాశం లేకపోతే మీ దగ్గరలో ఉన్న శివాలయాలకు కానీ అయ్యప్ప స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి మీ గోత్రనామాలతో హారతి తీసుకున్నా సరిపోతుంది. ఇక మాలధారణ సమయంలో మనకు తెలుసుందే పాదరక్షలు అంటే చెప్పులు ధరించకూడదు, ఉత్తికాలతోనే నేల మీద తిరగాలి, భూమి మీద. రెండవది ఆహార నియమాల్లో చాలామంది ఇప్పుడు పాటించటం లేదు. మాలధారణ చేసిన వాళ్ళు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాత్వికం అంటే మసాలాలు, ఎక్కువగా కారాలు, ఉల్లి, వెల్లుల్లి ఇవి ఆహారంలో ఉండకూడదు. చాలా చోట్ల చూస్తున్నాం అయ్యప్ప స్వాములకి ప్రత్యేకమైన టిఫిన్లని బోర్డులు పెడుతున్నారు. టిఫిన్ సెంటర్లో చాలామంది సాంబార్లో ఉల్లిపాయలు వేయడం జరుగుతుంది. అటువంటి ఆహారం తీసుకోకూడదు. ఆహార నియమాలు ఖచ్చితత్వంగా పాటించాలి. ఆహార నియమాలు పాటించకుండా రజోగుణం, తమోగుణం కలిగించే ఆహారాన్ని తీసుకోకూడదు. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే మనం భుజించాలి మాలధారణ సమయంలో. ఎందువల్లంటే రజో తమో గుణాలు కలిగించే ఆహారం తీసుకోవడం వల్ల కోరికలు పెరుగుతాయి. అది కావాలి, ఇది కావాలని కోరికలు పెరుగుతాయి, కామవాంఛలు పెరుగుతాయి. అవి తగ్గడానికి గాను సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే అవకాశం ఉన్నంత మేర అబద్ధం ఆడకుండా చూసుకోండి. సత్యగుణం కలిగి ఉండాలి మాలధారణ ఉన్నవాళ్ళు. అలాగే పౌరుషమైన వాక్యాలు మాట్లాడకూడదు. ఇతరులను నిందించడం, తిట్టడం, తీవ్రమైన భావజాలంతో మాట్లాడడం ఇలాంటివి పనికిరావు. చాలామంది సినిమాలకు కూడా వెళ్ళిపోతున్నారు మాలధారణ చేసిన వాళ్ళు. మా సినిమాలో పాటలు అవి ఎలా ఉంటాయో మనందరికీ తెలుసున్నవే. సినిమాకి వెళ్ళినా కూడా భక్తి సినిమాలకో దేవుడి సినిమాలకో వెళ్ళండి, కొంతలో కొంత నయం. అలాగే టీవీలో యూట్యూబ్ ఛానల్స్ అవి చూడడం ఇప్పుడు కొద్ది భక్తికి కలిగించేవి, దైవానికి సంబంధించినవి చూడండి. అవకాశం ఉన్నంత మేర ప్రతిరోజు కూడా స్వామివారి నామాన్ని మనసులో జపించుకోండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా మరణించిన వ్యక్తుల యొక్క శవాలు తీసుకువెళ్ళడం అవి కనిపిస్తే ఆ తర్వాత అంటే ఉదయం 10 గంటలకు కనిపించింది అనుకోండి, మధ్యాహ్నం మనం ఆహారం తీసుకునే ముందు మళ్ళీ తలస్నానం చేసి స్వామివారి బొట్టు నుదుటిని ధరించి అప్పుడు ఆహారం తీసుకోవాలి. రోజులో 24 గంటలు కూడా నుదుటిన బొట్టు వండి తీరాలి. స్వామివారి యొక్క మాలధారణలో ఖచ్చితమైన నియమాలు ఇది. అలాగే అవకాశం ఉన్నప్పుడు పడి పూజకు కానీ అంబలం పూజకు కానీ వెళ్ళండి. వాళ్ళెవరూ పిలవక్కర్లేదు. పూజా కార్యక్రమాలకు పిలవకపోయినా వెళ్ళి స్వామివారి పూజలో పాల్గొనండి. అలాగే కన్యస్వామిని అత్యంత గౌరవంగా చూసుకోండి. కన్యస్వామికి అయ్యప్ప యాత్రలో అత్యంత విలువ.
ఇక ఆకల్లో ఇరుముడి కట్టుకొని అత్యంత భక్తిభావంతో స్వామిని ధ్యానం చేస్తూ ఆ శబరిమల సందర్శనలో స్వామివారిని మూర్తిని గాంచి ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షాల పాత్రలు అవుతారని సదా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి. ఇంకా మీ స్నేహితులకి చుట్టాలకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అయ్యప్ప స్వామి వారి శబరిమల క్షేత్రానికి మీరు వెళ్ళారా? ఇదివరకు ఎప్పుడైనా మీరు మానదాన చేసారా? కామెంట్లో పెట్టండి. అలాగే మీ దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి వారి క్షేత్రాలు ఏమైనా ఉంటే వాటి వివరాలు కామెంట్లో పెడితే రాబోయే కాలంలో మనం చేయబోయే ఆలయ దర్శనం అనే సిరీస్ వీడియోస్లో ఆ ఆలయం తాలూకా వివరాలు వాటి గురించి కూడా పూర్తిగా పెట్టడం జరుగుతుంది. అలాగే మనం వివాహపరమైన మ్యాచింగ్లు చూడడం జరుగుతుంది. గృహప్రవేశ, సత్యనారాయణ, రుద్రాభిషేక వివాహాలు అన్ని కులాల వారికి కూడా వివాహాలు చేయడం జరుగుతుంది. బిడ్డ పుట్టినప్పుడు కానీ, ఆడపిల్ల మెచ్యూర్ అయినప్పుడు కానీ, నక్షత్ర శాంతిలో ఉంటే ఆ శాంతులు కూడా చేయడం జరుగుతుంది. నేను శ్రీ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర నవగ్రహ సహిత సుబ్రహ్మణ్యేశ్వర సద్గురు సాయినాథ రాధామాధవ ఆలయ ప్రధాన అర్చకుడిని. విశాఖపట్నం గాజువాకలో ఆర్టీసీ డిపో పక్కన గల ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. నన్ను మీరు కలవాలనుకున్న ప్రత్యక్షంగా కలవచ్చు ఆలయానికి వచ్చి, లేదా మీ యొక్క అనుమానాలు, ధర్మ సందేహాలు ఏమైనా ఉంటే నా ఫోన్ నెంబర్ చెప్పడం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫోన్ నంబర్ 9010181497. ఉంటాను మరి. సెలవా.